నమ్మి ఇంట్లో పెట్టినాం సార్. బంగారు డబ్బు కూడా 70,000 డబ్బు 2 తులాలు బంగారు తీసుకున్నాడు సార్. ఈ దీపారం తీసుకున్నాడు, ఇల్లు కట్టించానన్నాడు. మేము నమ్మి ఇచ్చినాం. నాకు మా నాయన లేడు, మా అమ్మ లేరు. ఆ 2-3 ఇళ్ళు ఉన్నాయి, బేస్మటాలు డీకేట్ భూములు ఉన్నాయి. అంతలకు అందరికీ ఆ మాట ఆయనకు కాళ్ళు బట్టి నాకేం లేదని మాకు పిచ్చేతకాలు చేస్తున్నారు సార్. మాకు ప్రజలం సార్, మాకు ఎవరు లేరు సార్. సందనా కూడా పెట్టున్నాము సార్. నేను సోమవారం పోయి పెట్టినాము. మాకు నిన్న రాత్రి కూడా 8 గంటల రాత్రిలో కూర్చొని పోయినాము సార్. ఆఫీస్ పోలీస్ స్టేషన్లో, ఎంఆర్ ఆఫీసులో ఆడ సంవత్సరం నుంచి తిరుగుతున్నాం సార్ ఎంఆర్ ఆఫీస్ కొండు. వీళ్ళు ఏమంటారు, కేసు పెట్టుకొని దీపాలు ఇచ్చినామన్నారు. దీపాల పండగకి ఇచ్చినారు, దీపాల పండగ రేపు పండగ ఇచ్చినారు. ఆ పండగ పోయిన తిరుగుతున్నాం సార్. మాకు న్యాయం చేయలేదు సార్. ఇయరా సార్ ఇయరా సార్ మీద కలబడినారు వాళ్ళ కొడుకులు. అతను తొమ్మిది చేరాము భార్య కోడాళ్ళు కొడుకులు ఆ బీగాలు పెరుక్కున్నారు. నువ్వు డబ్బు తెంకపోయలేదా, నువ్వు డబ్బు 30,000 తీసుకోలేదా అని పెద్ద రచ్చ చేసిన ఊరంతా అక్కడ అయినారు సార్. మీరు అన్నదమ్ములు కదా, మీరు కేసు పెట్టుకోండి అంటారు. ఆ కేసు పోతే తీసుకోపోతే వీళ్ళు స్టేట్మెంట్ రాపించుకోమని వీళ్ళు స్టేట్మెంట్ రాపించుకోయా కలబడి మమ్మల్ని కొట్టినారు సార్. 2 ఆడవాళ్ళను ఎంఆర్ఆర్ సార్ మమ్మల్ని కేసు పెట్టా. తమ్ముడు చేతిలో పెట్టాము సార్. కొనుక్కొని దీపారం ఇన్ని లేక కొనుక్కున్నాము. దానికి మమ్మల్ని తిప్పి మాకు దీపారం ఇచ్చినాడు. ఎంఆర్ఆర్ సార్ పోయినాడు. దాని మీద లేచి గోడ పెట్టి రోడ్లో మట్టి ఇసుక తోలి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. చచ్చిపోతున్నాం తిరగలేక. మాకు ఎవరు లేరు సార్, మా ఊరు అప్పు లేరు సార్. చచ్చిపోతున్నాం సార్. ఆర్డీఓ ఆఫీస్కు, రాజశేఖర్కి, ఎంఆర్ ఆఫీస్కు రోజు తిరుగుతున్నాం సార్. పేదోళ్ళం సార్, మాకు డబ్బులు లేవు సార్. ఛార్జీలకు పోలీస్ స్టేషన్కి పోతే రక్త కళాలు కూనీ కేసు తీసుకుంటాం. వాటి మేము తీసుకోము, రెవెన్యూ వారికి తీసుకోవాలంటున్నారు సార్. వీళ్ళు ఏమంటారు, కేసు పెట్టుకోమంటారు. ఆడిపోతే వాళ్ళు కేసు మామూలు తీసుకోవాలి, రాసుకోవాలి సార్. మామూలు చూసి మమ్మల్ని పట్టుకోవాలా. రాత్రి కూడా కూర్చొని 8 గంటల రాత్రి ఇంటికి పోయినాం. రోజు ఎంఆర్ ఆఫీస్కు, ఆర్డీ ఆఫీస్కు, ఒక్కరం కూడా కాదు సార్, ఇద్దరము. ఎంఆర్ ఆఫీస్కి ఈడికి 80 రూపాయలు ఛార్జీ, మళ్ళీ ఆనికి మా ఇంటికి ఆడికి 20 రూపాయలు ఛార్జీ. మొగుడికి వారాలు గర్భవతి ఇల్లు లేదు సార్. మాకు తెచ్చుకోలేదు సార్. మాకు మీరే న్యాయం చేయాలి సార్. మాకు పిల్లలు ఉన్నారు, మాకు భర్త లేరు. ఇయ్యరా సారు ఆ పొద్దు 12 గంటల రాత్రిలో